పెద్ద బాధ్యత. పైగా ఇప్పుడు రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నప్పుడు నేను నమ్మను కానండి, 15 లక్షలు 20 లక్షల కోట్లు అని చెప్తున్నారు. సరే పోనీ మన లెక్క ప్రకారం 10 కోట్లు. నేను అది కాదు, నేను గబుక్కున ఆయనేమో 4 లక్షల నుంచి చెవిలో క్యాబేజీ పెడుతున్నారు, వీళ్ళు 15-20 లక్షల కోట్లు ఏం చేయాలని అన్నారు. ఐ డోంట్ ట్రస్ట్ దిస్ బోత్. ఓకే, కరెక్ట్ లెక్కలు వచ్చేదాకా మనం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాన్ని బట్టి ఆధారపడింది. 8,50,000 ప్లస్ అదనంగా మిగతా బిల్స్ ఉందని ఉద్యమంగా నేను అనుకుంటా ఉన్నాను. ఏదైనా బాధ్యతేనండి, ఎందుకంటే ఇంతకుముందు దాని 2-3 రెట్లు ఎక్కువైంది, ఇప్పుడు ఉన్నదాన్ని డబల్ ట్రిపుల్ చేసుకుంటూ వెళ్ళారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు 70,000 కోట్లు పంచిపెట్టాను జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నువ్వు ఇజ్రా ఏంటిది శ్రీలంక అయిపోద్ది, ఆ వెనిజులా అని దేశాన్ని తీసుకుని అయిపోద్ది అని చెప్పిన ఆయన ఇవాళ తీసుకొచ్చి ఇప్పుడు ఇంకో 50-70,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెడతాను అంటున్నారు. ఎక్కడ తీసుకొస్తారు ఇప్పుడు? కష్టం. అదే మరి ఇప్పుడు పై అవకాశ గారు ఈ సమర్థవంతమైన అద్భుత దీపం చేతులు లేదు, కానీ దమ్మున్నాడు, తెలుగు ఉన్నాడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేశాడు, చాలా డెప్త్ నాలెడ్జ్ ఉన్నాడు ఆయన. ఎవరికి? కేశవ్ గారు. కేశవ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే మీరు కూడా చేసి మీ లెక్క ప్రకారం తట్టుకోగలంటారు అతను? ఎలా తట్టుకుంటారండి? బాధ్యత మొత్తం ఎత్తిమ పడేస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేయడానికి చూస్తూ ఉంటుంది. ఒక అమరావతికి మాత్రం కొన్ని ఇచ్చినట్టు నటిస్తా అన్ని ప్రాజెక్టులు భారత పెట్రోలియం కార్పొరేషన్ ఎప్పుడూ ఆమోదించింది దాని గురించి. ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇంత తీసుకున్నప్పుడు కూడా తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ మాట్లాడతాం, ముందు కంప్లీట్ చేద్దాం. ఓకే సార్ చెప్పండి. ఇది ఏదైతే ఉందో మిగతా మంత్రిత్వ శాఖలు ఏదైతే ఉందో మీరు చూశారు, నాదెళ్ల మనోహర్ గారికి సన్నబియ్యం దొడ్డు బియ్యం అని ఇష్యూ అయింది కదా, ఓకే, అది సెటిల్ చేసుకున్నట్టు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి కింద అవును మనోహర్ గారు. అంటే జనాలకు ఇచ్చే పోర్ట్ఫోలియో. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నా ఈయన మాత్రం తీసుకుంది, మీరు చూసుకున్నారు కదా, ఫుడ్ అండ్ సివిల్ సప్లై. అలాగే సరే టూరిజం ఇవన్నీ కూడా ఏం చేయాలి ముందు చిరంజీవి గారు చేశారు, అదొకటి ఆయన అనుకోండి. సరే ఐటీని పూర్తి చేయాల్సిన బాధ్యత, ఐటీని ఇంతకుముందు ఏం జరగలేదు జనం అనుకుంటున్నారు, ప్రయత్నం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఐటీ ఎక్స్పోర్ట్స్, బేసిక్ ఎక్స్పోర్ట్స్ చాలాసార్లు చెప్పాను నేను, చాలామంది తెలియని విషయం అనేది. అండ్ వితౌట్ బీపీఓ 1,200 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు కూడా అంతేనండి, వచ్చి 5,000 కోట్లు అయిపోయింది, 50,000 కోట్లు అయిపోయింది. ఐ డోంట్ బిలీవ్ దిస్. జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకారం మే 30 తీసుకున్న 2019, 2023 ఆఖరి వరకు కూడా 2,000 కోట్లు దాదాపుగానే ఉంది. తెలంగాణలో 3 లక్షలు. ఏంటి కంపారిజన్ ఏంటండి? ఒరిస్సాలో కూడా ఎక్కువ ఉంది, అది అటవీ రాష్ట్రం ఎన్సీ వెనకబడిపోయిందని. ఒరిస్సా కూడా 2.5 రెట్లు ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ కంటే. అందువల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అవుతాయి? ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు. అందుకని లోకేష్ గారు రైట్గా పాయింట్అవుట్ చేశారు, విభజన హామీల కోసం ఫైట్ చేస్తాం మేము, తీసుకోవడానికి ప్రయత్నం. దట్ ఇస్ ద మస్ట్ బి ద రైట్ స్పిరిట్ ఫర్ హిమ్ అండి. అందువల్ల సరే అచ్చెన్నాయుడు గారు ఎన్ని బాధలు పెట్టారు ఆయన్ని. అచ్చెన్నాయుడు గారికి హోమ్ ఇస్తారనుకున్నారు కొంతమంది. కాదు ఇప్పుడు, ఎందుకంటే హోంశాఖ ఇంతకుముందు అంటే దళితులను పెట్టించి ఇంకొకళ్ళని పెత్తనం చేయటం దాన్ని నేను వ్యతిరేకం. కానీ ఇంతకుముందు చిన్న రాజప్ప నిమ్మకాయలు యాక్చువల్గా ఆయన ఉండగా కూడా చక్రం తిప్పింది లోకేష్ గారు అంటారండి. కానీ వాళ్ళ ఓఎస్టీ మాత్రం పవర్ఫుల్, ఆయన మోస్ట్ హానెస్ట్ అండ్ సిన్సియర్. అందుకని ఆ డిపార్ట్మెంట్ ఒక్క అవినీతి ఆరోపణ లేదు. హోంశాఖ ఆయన పేరు ఏదో అడ్డాల వెంకటరత్న గారు ఉండాలి, ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్స్ అని పేరండి ఆయనకి. ఆయన్ని వైకాపా వాళ్ళు శ్రీకాకుళం ఎస్పీ ఉంటే తప్పించమని చెప్పించారు ఆ రోజుల్లో 2019లో ఆయన ఉండగా. కానీ ఇంకా మిగతా ఇదేంటంటే అంటే మిగతా జనరల్గా న్యాయశాఖ ఇప్పుడు మేకతోటి సుచరిత్ర గారు ఎవరండి? ఇంతకుముందు హోంశాఖ మంత్రి మహిళే కదా. రెండో మంత్రి ఎవరు? వంతి గారు మంత్రే కదా, దళిత వర్గాలకు సంబంధించిన వారే. ఇప్పుడు కూడా వంగల్పూడి అనిత గారు తీసుకురావడం గట్టి పవర్ఫుల్ మంత్రినిగా వ్యవహరిస్తారండి. అఫ్ కోర్స్ లోకేష్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత నిమ్మల రామానాయుడు గారు. మాకు అర్థం కాంది, ఆంధ్రప్రదేశ్కి మొత్తం ముంచేసిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళకి పెన్నా నదిలో పడవ ప్రయాణ శాఖ నీళ్లు ఉండాలండి, ఆ శాఖ ఇస్తారేమో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా. మరి వాళ్ళకి నెత్తిమే టోపీ పెట్టి బూడిద కొట్టారుగా కేంద్రంలో. ఈయన ఇప్పుడు వైద్య విద్యాశాఖ చాలా కాలేజీలు వస్తున్నాయి, దానికోసం అనుకున్నాం. వైద్య విద్యాశాఖ కూడా కాదు, దానికి సెపరేట్ మంత్రి ఉన్నారు కొండమల్లి గారు. ఆరోగ్య శాఖ, వైద్య విద్యాశాఖ, మరి కుటుంబ సంక్షేమం మొత్తం మంత్రి పదవులన్నీ తీసుకెళ్ళి ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. సత్యకుమార్ గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తే అని కాదన్న కానీ ఆ పార్టీ ఏంటో రాంగ్ పార్టీ.
ఆంధ్రప్రదేశ్ మోసం చేస్తున్న పార్టీ, నయవంచన నమ్మక ద్రోహాన్ని పాల్పడుతున్న పార్టీ. వాళ్ళు నిజంగా అన్నీ చేసి రమ్మని దండం పెట్టి 1000 కొబ్బరికాయలు కొడతామని చెప్పాను రాజ్నాథ్ సింగ్ గారికి. వాళ్ళ ఇంట్లో వెళ్ళి చెప్పొచ్చాను. మీరు బహిరంగ కూడా బయట చెప్పారు, మీరు హామీలు విభజన హామీలు అమలు చేయండి, ఖచ్చితంగా మీకు నాకు ఏం లేదు. మోసం జరిగింది 9 సంవత్సరాల నుంచి. విచిత్రంగా ఉంది. ఆన్ రామరెడ్డి గారు ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మంత్రి పదవి రాదంట. తెలుసు కదా మీకు, అందరం దాంట్లో జరిగేదని చాలా శాపం ఉందంటారు. అందుకని విచిత్రంగా సరే ఆయనకు వచ్చారు. మరి ఆయన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల. అంటే డాక్టర్ గారు అంటే వైద్య డాక్టర్ కాదు, రీసెర్చ్ డాక్టర్ ఆయన. మా ఊరేనండి, పాలకొల్లు. అభినందన తెలుపుతున్నాను అందరితో పాటు, ప్రత్యేక అభినందనలు. హ్యాట్రిక్ విజయం కాకపోయినా దాన్ని కొంచుకోవటం చేసుకున్నారు కాన్స్టిట్యున్సీని, అందువల్ల అభినందన తెలుపుతున్నాను. అలాగే సరే అనగాని సత్యప్రసాద్ గారు సీనియర్ మోస్ట్ రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులుగా చాలా రేపల్లో చాలా మంచి వ్యక్తి. అలాగే సాంఘిక సంక్షేమం డోలా వీరాంజనేయ స్వామి గారు డాక్టర్ ఈయన గురించి చెప్పాలండి. తెలుగుదేశం పార్టీలోకి ఒకే ఒక ఎస్సీ ఎమ్మెల్యే లాస్ట్ టైం. ఎన్ని ప్రలోభాలు వచ్చినా నిలబడి కసిగా గట్టిగా నిలబడి ఆ పార్టీ తరఫున పనిచేసిన వ్యక్తి. ఈ వాస్ యాంప్లీ రివార్డెడ్. ఎందుకంటే అంటే మనం ఏ విషయం చెప్పుకోవాలి కదండి. ఆయన ఎన్ని ఆర్థికంగా బాగా ఉన్నాళ్ళు వాళ్ళే తట్టుకోలేకపోయారు. అలాగే విద్యుత్ శాఖ మంత్రి కింద గొట్టిపాటి రవి గారు ఈ లాస్ట్ హెవీలీ అండి. ఆయన మీద ఎన్ని వేధింపులు వచ్చినా సరే, కానీ విచిత్రంగా 2014 వైకాపాలు నెగ్గిన ఆయన ఇప్పుడేమో వచ్చిన తర్వాత చాలా గట్టిగా నిలబడి దాని మీద ఉన్నారు. ఇక గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రులుగా కొలుసు ప్రసాద్ గారు ఏం లక్కీ అండి, లాస్ట్ మీట్లో నెగ్గలేదు అనుకున్నారు. నెగ్గడం కాకుండా ఏది ఇప్పుడు గృహ నిర్మాణం చాలా ఇంపార్టెంట్, ఇల్లు కట్టడం. తర్వాత ప్రతిరోజు మనకి సమాచారం ఈయనే రావాలి పొద్దున వివరణ ప్రభుత్వానికి. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రి మహిళా శిశు గుమ్మడి సంజయ్ రాణి గారు 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2 సార్లు ఎంపీల కింద, ఒకసారి ఆవిడ. తర్వాత బీసీ జనార్దన్ గారు రద్దుపాయలు, రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు దాంట్లో ఎక్స్పర్ట్. టీజీ భారత్ గారు ఈయన ఒక డైనమిక్ క్యాండిడేట్ అండి. ఈయన టీజీ వెంకటేష్ గారు అబ్బాయి. ఐ థింక్ ఇప్పుడు ఆయన నాన్నగారు టీజీ వెంకటేష్ గారిని చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తాడు ఈయన. పరిశ్రమలు ఉన్నాయి, అవినీతి పాటుపడే వ్యక్తులు కాదండి ఎవరు కూడా. వాళ్ళ యాంపుల్ డాక్టర్ చంద్రశేఖర్ కానీ ఇలాంటి కానీ ఏమైనా డబ్బులు లేకపోయినా వైకాపా సంబంధించిన ఎంపీ వేరే ఎవరు మన గురుమూర్తి గారు ఉన్నాడు, తిరుపతి ఎంపీ. ఇలాంటి వాళ్ళకి చాలా, అంటే మిగతా వాళ్ళు చాలామంది ఉంటుంది కానీ నేను చూసిందండి. వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళు ప్రజల కోసం పరిశ్రమలో కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కింద ఆయన కన్సర్న్ సబ్జెక్ట్ అని, బికాజ్ ఈజ్ ఓన్ ఇండస్ట్రీస్. అలాగే సవిత గారు, అలాగే కార్మిక సంక్షేమ మంత్రిగా వాసన సుభాష్ గారు రైట్ లాస్ట్ దాంట్లో వచ్చారు. అలాగే రవాణా యువజన శాఖ మంత్రిగా, అలా న్యాయ శాఖ మంత్రిగా ఆయన. కానీ దీంట్లో కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, చూశారు కదా, ఎవరు ఎంఎస్ఎంఈ ఎస్ఆర్పి ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ మంత్రిగా. ఆయన ఆశ్చర్యంగా ఆయన కానీ నాన్న సంజయరావు గారు కానీ ఆఖరి నిమిషం వరకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన టైం అప్పుడు కూడా మొత్తం వైకాపాలు ఉన్నారు. అక్కడ డాక్టర్ కె నాయుడు గారిని, వాళ్ళ కజినేనండి, కజినాళ్ళ ఫాదర్. ఆయన సీట్ ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారు. ఆయన అటు వెళ్ళటం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు బ్రదర్ అప్పలనాథ్ గారు అక్కడ ఉన్నారు. అది చాలా టఫ్ సీట్ అన్నారు. ఆశ్చర్యకరంగా ఎక్కువ వచ్చారు. అంటే తుఫాను ఇది వచ్చింది, తుఫాను కాదు కదండి, వారు వన్ సైడ్ కాదు, సునామీ వచ్చింది. ఆ సునామీలో ఏమైందండి, ఆ వచ్చిన దాంట్లో కొట్టుపోయిందంతే, అయిపోతారు. 20-25,000 30-25,000 లోపు వచ్చిన వాళ్ళందరూ కష్టపడిన ఎక్కువ వచ్చిన వాళ్ళు కాదని, సునామీలో వచ్చిన వాళ్ళే. అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అన్నటువంటి పర్సంటేజ్ కూడా బాగానే వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు, అలా సర్దుకుంటున్నారు అంతలా. ఇది లెక్కన మాదే గ్రేట్ బట్ అది సునామీలో కలిసి వచ్చింది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, తక్కువ చేయాల్సిన పని లేదు. కానీ దీంట్లో విచిత్రంగా అంటే దీన్ని కన్ఫైన్ అయ్యా కాబట్టి చెప్తున్నాను, మనం మిగతా విషయాలు మాట్లాడదాం. ఇవాళ బెందాలం అశోక్ గారు 3 సార్లు ఇచ్చాపురం. అలాగే సర్దార్ గౌతు లచ్చన్ గారు మనవరాలు గట్టి పోరాటం చేశారు, శిరీష్ గారు ఆవిడకి రాలేదు. అలాగే ఇప్పుడు మిగతా నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను సార్ గౌతు శిరీష్ గారికి. మొదటిసారి మీకు ఎంత అయినా సీనియర్ అంటే మొదటిసారి చాలా మందికి ఇచ్చారు. అందులో మరి బెందాల అశోక్ కూడా హ్యాట్రిక్ కదా, హ్యాట్రికే. ఇప్పుడు అక్కడ ఎవరికి ఇచ్చారో నేను ఒకసారి, సంజయ్ రాణి గారు అంటే అక్కడ అనుకోండి. అలాగే విజయనగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చారు. కొండపల్లి, అవును. అలాగే ఇంకో చూసుకుంటే విశాఖపట్నం నుంచి అనితా వంగల్పూడి,
పైకారావుపేట అంటే ఆల్మోస్ట్ తునికి బోర్డర్ బోర్డరే కదా సార్ అది. ఇంకా అది పైకారావుపేట అంటే మీకు అది విశాఖలోనే ఉంది అది. అందుకని ఇంకెవరికి దాదాపు అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. గణబాబు గారు ఉన్నారు, అలాగే వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఉన్నారు. చాలా కాలంగా నెగ్గుతూ వస్తున్నారండి. ఏది తుఫాన్లు, ఆ తుఫాన్ వచ్చినా ఆ తుఫాను తట్టుకుని ఉన్నారు. అలాగే మీరు రాజమండ్రి ఇటుకు వస్తే, ఈస్ట్ గోదావరికి వస్తే జోగేశ్వరరావు గారు ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యే. బుచ్చే చౌదరి గారికి మాత్రం ఆయన కరువు మంత్రిగా కొన్ని రోజులేవు కానీ నిజమైన మంత్రిగా పూర్తిగా రాలేదు. ఆయన పెద్దగా సంపాదించుకుని, ఆయన మనకు ప్రత్యేక తారీఫ్ ఇవ్వాల్సిన పని లేదు, కానీ సంపాదించుకున్న వ్యక్తి కాదండి అంటారు అక్కడ. కౌంటింగ్లో ఫస్ట్ గెలిచింది కూడా ఆయనే. గెలిచారు. కాకపోతే ఏంటంటే ఆయన దుర్గేష్ గారు చేసిన సీట్ అడ్జస్ట్మెంట్లో ఆయనకి నిడదవోలు ఇచ్చారు. నిడదవోలు దుర్గేష్ గారు పోరాటం చేసి వచ్చాడని చెప్పొచ్చండి. కానీ ఈయన సీనియర్ మోస్ట్, కానీ అవుట్ స్పోకెన్. పద్ధతి మార్చుకోవాలి లోకేష్ గారు మీరు అని చెప్పిన తర్వాత ఎలా ఉంచారు. ఎన్టీ రామారావు గారితో అప్పుడు జీవితంలో చనిపోయేంత వరకు ఆఖరిగా నిబద్ధతతో ఉన్న మనిషి బుచ్చే చౌదరి గారు. ఇంత వయసులో 7 times ఆయన లాస్ట్ ఎలక్షన్స్. కొంతమంది ఉన్నారండి డెఫినెట్గా అలాంటి వ్యక్తులు ఇవ్వాల్సింది. పీతాన్ సత్యనారాయణ గారు ఇంతకుముందు మంత్రి పదవి చేశారు, చాలా కాలం కాంగ్రెస్లో చేశారు. ఆయన బదులు సుభాష్ గారికి ఇచ్చారు సిట్టిపల్లి నియోజకవర్గానికి. అంటే మన కులాల గురించి వేరే సంగతి, కానీ బహుశా నేను అంటున్నాను అంటే 4-5 కాన్స్టిట్యున్సీస్ అండి. ఏది విజయవాడ అంటే విశాఖపట్నంలాగా 4-5 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఈ 4-5 కాన్స్టిట్యున్సీస్లో ఎవరికి ఇవ్వలేదు. ఈ విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ అని 3 ఉన్నాయి. ఆ పక్కన దాన్ని ఆనుకుని పెళ్ళమూరు ఉంది, ఇటు మైలవరం అంటే పక్క ముందు వెళ్ళగానే మైలవరం ఉంది, ఇటు సైడ్ వెళ్తే గన్నవరం ఉంది. నెంబర్ ఆఫ్ చుట్టుపక్కల ఉండే కాన్స్టిట్యూన్స్ కొంచెం దూరం పెండ్ అనుకోండి. ఎక్కడా కూడా అంటే యాక్చువల్గా విజయవాడ బోండా ఉమామహేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్, లాస్ట్ టైం మంత్రి రావాల్సింది. సుజనా చౌదరి గారు మేము తీసుకుంటారా, అలాగే కామినేని శ్రీనివాస్ గారు మీరు తీసుకుంటారు, ఇద్దరు కూర్చొని మీరు సంవత్సరం మేము సంవత్సరం అనుకుంటున్నారు. వెంకయ్య నాయుడు గారు అమిత్ షా గారు కలుసుకుని వేసేసారు. ఇద్దరికి లేకుండా చేయడం జరిగింది. బీజేపీ స్ట్రాటజీ ఉంటాం, నాట్ డినైయింగ్ దట్. అందుకని విజయవాడ మా నగరానికి చుట్టుపక్కల కానీ విశాఖపట్నం దానికి కానీ రాని పరిస్థితి అండి. ఓకే. అలాగే గుంటూరు కూడా మీరు చూస్తే, గుంటూరు కూడా మీరు అంటే దీంట్లో లోకేష్ గారి యొక్క ఇది స్పష్టంగా కనపడింది. సత్యప్రసాద్ గారు సీనియర్ మోస్ట్ అండి, ఆయనకి ఇచ్చి న్యాయం చేశారని చెప్పాలి. సత్యప్రసాద్ గారు గట్టిగా నిలబడ్డారు. అక్కడి నుంచి ఎవరో రవి గారు మీరు ప్రకాశం జిల్లా మాట్లాడుకున్నాం. అందువలన జిల్లాల వరకు చూస్తే అక్కడ దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. అలాగే మీరు ఇక్కడ ఉన్నారు కానీ మాచర్ల ఉన్నారు కానీ 4-5 సార్లు నెగ్గినాయన. డిస్పైట్ దట్ దీనికి మాత్రం న్యాయం చేశారని చెప్పాలండి ఎవరికి, సత్యప్రసాద్ గారు వరకు. ఇక కిందకి ప్రకాశం జిల్లా కంటే నెల్లూరు జిల్లాకి వెళ్తే సీనియర్ మోస్ట్ ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అంటే మంత్రి పదవి చేసినారు వారు. 2000లోనే మంత్రి పదవి చేశారు. ఆనం రామారెడ్డి గారికి ఇచ్చేశారు కదా అప్పుడు. అది లక్కీ మస్కట్ లాగా లాస్ట్ మినిట్లో అసలు నెగ్గన్ సీట్ అనుకుని నెగ్గేశారు. ఆయన పార్టీ నుంచి ఇందులోకి రావడం, ఆయన మంత్రి చాలామంది అయ్యారండి అలాగా. దాంట్లో ఎంతో కష్టపడి పోరాడారండి. ఇంకా కిందకి వెళ్తే ఆయన కోటరెడ్డి సీతారెడ్డి గారు అంటే అక్కడ ఎంత ఇద్దరికి ఇచ్చారు. నెల్లూరు జిల్లా నుంచి అంతమించి ఏమి ఇస్తారండి. నెల్లూరు జిల్లా నుంచి నారాయణ గారికి ఇచ్చారు. కోటరెడ్డి సీతారెడ్డి ఫైర్ బ్రాండ్ కింద పేరండి. బట్ ఆయన కూడా రామారెడ్డి గారి కంటే వచ్చిన రామారెడ్డి గారు సాత్వికుడు, మంచివాడు, వ్యక్తిగతంగా తగాదాలు పడరు, అజాత్ శత్రు కింద. వాళ్ళ అన్నయ్య గారు చనిపోయారు, వివేకానంద రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆయన సోదరుడు, ఆయన ఫైర్ బ్రాండ్. ఆయన ఇక చిత్తూరు జిల్లాకు వస్తే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితి అండి. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ కడపలో బీటెక్ రవి గారికి సీట్ ఇవ్వాలి.